కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్లుగా పాకిస్తాన్ ఏ పని చేసినా సరే, ముఖ్యంగా ఈ పహల్గామ్ దాడి తర్వాత ఏదో ఉద్ధరించేద్దాం అనుకుని లండన్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు? ఇమ్రాన్ ఖాన్కి సన్నిహితుడైనటువంటి సల్మాన్ అక్రమ్ రాజా. ఈ సల్మాన్ అక్రమ్ రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు ఒక కేఫ్లో. ఈ కేఫ్కి ఆ పాకిస్తాన్కి చెందినటువంటి జర్నలిస్టులు అందరూ వచ్చారు. అలాగే నియో న్యూస్లో పనిచేస్తున్నటువంటి సఫీనా ఖాన్ అనే ఆవిడ కూడా వచ్చింది. అలాగే మరికొంతమంది జర్నలిస్టులు కూడా వచ్చారు, వివిధ పాకిస్తాన్ ఛానల్కి చెందినటువంటి జర్నలిస్టులు. సమావేశం జరిగితే లేదా ఒక మీడియా సమావేశం జరిగితే ఆ పెద్దల నుంచి, ఆ గొప్ప వాళ్ళ నుంచి జర్నలిస్టులు హుందాగా నడుచుకుంటూ కీలక సమాచారాన్ని రాబట్టుకుంటారు. అలా రాబట్టుకోవడం అనేది జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక భాగం. కానీ వీళ్ళు అక్కడ కాదు. ఈ సఫీనా ఖాను మిగతా జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ కూడి ఒకరికొకరు తిట్టుకొని, ఒకరికొకరు కొట్టుకొని, ఈ చేపల మార్కెట్లో జుట్లు పీక్కుంటారు చూడు, ఆ విధంగా చేశారు. రచ్చ చేశారు. ఒకరికొకరు తిట్టు పోసుకున్నారు, బూతులు కూడా తిట్టుకున్నారు. ఆ బూతులు తిట్టుకునే క్రమంలో ఇది జర్నలిస్ట్ సమావేశమా లేకపోతే చేపల మార్కెటా అని లండన్లో చాలా మంది అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడ నుంచి వెంటనే పరారైపోయారు. ఇదేంటిది, చండాలం ఇంత దరిద్రంగా ఉన్నారు వీళ్ళు, లోకల్ దీనిలాగా ఇంత గలీజ్గా ఉన్నారేంటో అనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకరికొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరికొకరు తిట్టు పోసుకున్నారు. కానీ శాంపుల్గా చూపిస్తాను, అది చిన్న ఒక వీడియో వచ్చింది. ఇంకా ఉంది. అయితే ఇది పాకిస్తాన్ యొక్క జర్నలిస్టులు హుందాతనం. లండన్లో వీళ్ళు ఏంటంటే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి ఖాతాలకు కూడా భారతదేశంలో నిషేధించబడ్డాయి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో. దీని గురించి, అలాగే పహల్గామ్ దాడి గురించి, సింధు జలాల గురించి, యుద్ధం గురించి, పాకిస్తాన్కి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం, భారత్ని ఏ విధంగా ఇరుక్కుని పెట్టడానికి మనకి ఏమైనా సలహాలు ఏమైనా ఉన్నాయా, మన పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇద్దాము అని ఈ సల్మాన్ అక్రమ్ రాజా అనేవాడైతే అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఏమో ఈ విధంగా బెడిసి కొట్టి పూర్తిగా ఉన్న పరువు కూడా పోయింది.